చాలా ప్రమాదకరంగా మారినటువంటి ఒక రాజకీయ పరిస్థితి దేశంలో నెలకొన్నది. నా మటుకు నేను మా అమ్మ చిన్నప్పుడు మేము చాలా 10 మంది పిల్లలు. అయితే ఈ 10 మంది పిల్లలతో మా అమ్మ ఎలా మేనేజ్ చేస్తారు కష్టపడి చాలా కష్టపెట్టేవాడు. మా తమ్ముడు ఆమెను ఎక్కువ ఇబ్బంది పెట్టేవాడిని కమ్యూనిస్ట్ అనేది. కొంచెం తప్ప ఇబ్బంది పెడితే సోషలిస్ట్, ఎక్కువ సమస్యలు ఎప్పుడే కాంగ్రెస్. ఆ విధంగా నేను కాస్త చిన్నప్పుడు చాలా జబ్బుపడి కొంత ఆరోగ్యం బాగాలేక నేను ఎక్కువ అల్లరి చేయడానికి నాకు శరీరం కూడా సహకరించి కనుక నేను కాంగ్రెస్. మా తమ్ముడు ఆయన లాయర్ తర్వాత వాడిని కమ్యూనిస్ట్ అనేది. అంటే ఆమె దృష్టిలో కమ్యూనిస్టులు అంటే సమస్యలు సృష్టించేవాళ్ళు, కష్టపెట్టేవాళ్ళు అని ఆమె అవగాహన చిన్నప్పుడు. సరే మాకేమి ఆమె అవగాహన ఆ రోజుల్లో మా అమ్మే కాదు, కమ్యూనిస్ట్ పార్టీ అంటే కొన్ని ప్రాంతాల్లో తెలంగాణలో చాలా సాయుధ పోరాటం జరిగి త్యాగాలు చేసి కమ్యూనిస్టు నాయకులు దేశంలో ఉండేటువంటి స్వాతంత్ర పోరాటంలో పడ్డ నాయకుల కంటే కూడా అత్యంతమైన గౌరవించినటువంటి ప్రాంతము తెలంగాణ. కనుక కమ్యూనిస్ట్ పార్టీ మీద మా అవగాహన తర్వాత కాలంలో చాలా మారిండొచ్చు, కానీ కమ్యూనిస్ట్ అంటే ఒక కాలంలో అటువంటి అభిప్రాయం ఉండే. ఇవాళ అధికారంలో ఉన్న పార్టీ దాని సిద్ధాంతకర్త, అంటే కేంద్రంలో అధికారంలో పార్టీ సిద్ధాంతకర్త, ఆయన రచనలో అది నా 1930 ప్రాంతంలో, అంటే కమ్యూనిస్ట్ పార్టీ అప్పుడే ప్రారంభమైంది. 1925లో కమ్యూనిస్ట్ పార్టీ స్థాపన దేశంలో. ఆ సిద్ధాంతకర్త ఈ దేశానికి 3 శత్రువులు అని రాశాడు పుస్తకం. ఈ దేశానికి 3 శత్రువులు. ఒకటి ముస్లింలు, రెండవది క్రిస్టియన్లు, మూడవది కమ్యూనిస్ట్. ఈ 3 దేశానికి కామ్రేడ్స్. ఏం మీరు అటు ఇటు తిరుగుతూ ఉంటే ఆయన అంత చాలా చక్కని సబ్జెక్ట్ చెప్తుంటే చాలా మిస్ అయిపోతాం. మీరు వినబోయారు, మేము కూడా అనుకుంటూ అయిపోతాం. ఎందుకు అటు తిరుగుతారు ఇటు తిరుగుతారు, ఎందుకు కూర్చోలేదా? అమ్మ మీరు కూడా ఊరిని అటు ఇటు తిరగండి. నీళ్ళే కానీ ఇక అయిపోయింది, ఇచ్చారు 1 గంట, ఇక నీళ్ళే ఏం లేవు, సైలెంట్గా ఉన్నారు. అంటే నేను అధ్యాపకుడిగా సభలో అది జరుగుతుందంటే మాట్లాడేవాళ్ళు సరిగా మాట్లాడలేదు. మీ తప్పు కాదు, మాట్లాడేవాళ్ళు సరిగా మాట్లాడితే వినేవాళ్ళు చాలా శ్రద్ధగా వింటారు. కనుక సాంబశివరావు గారు మీ తప్పు అంటాడు, నా తప్పుగా అవుతుంది. అయితే కమ్యూనిస్టు పార్టీ ఆ రోజు గోల్వాల్కర్ మనందరము లేదా మనలాంటి వాళ్ళందరము దేశ శత్రువులు అని ఆయన బంచ్ ఆఫ్ థాట్స్ అనే పుస్తకంలో రాశారు. సరే, అది చరిత్రలో మారుతూ ఇవాళ ఒక ప్రశ్న వాళ్ళు అడుగుతున్నది ఏమిటంటే, మేము రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ అనేది 1925లో పెట్టాం, అంటే భారతీయ జనతా పార్టీ మాతృ సంస్థ. కమ్యూనిస్టు పార్టీ కూడా 1925లోనే పెట్టారు. మేమేమో అధికారంలోకి వచ్చాము, మీరేమో ముక్కలయ్యారు. ఎందుకు? చరిత్రలో మరి మీరెందుకు ముందు మీరే నిజంగా ప్రపంచము తర్వాత మనుషులను విముక్తి చేసి ఒక మానవీయమైన సమాజ నిర్మాణం చేస్తాము అని అన్న మీరు ఇవాళ ముక్కలు ఉన్నారు. మేము మతాన్ని నమ్ముకున్నాం, మా మీద మీరేమన్నా మేము వాళ్ళ అధికారంలోకి వచ్చాం. సరే, మేము వాళ్ళు ఎందుకు అధికారంలోకి వచ్చారు, కమ్యూనిస్ట్ పార్టీలు ఎందుకు ముక్కలే, అది ఇప్పుడు నా సమస్య కాదు, కానీ వాళ్ళు అడిగే ప్రశ్న గురించి చెప్తున్నాను. కమ్యూనిస్టు పార్టీ గురించి మాట్లాడడానికి నేను దాంట్లో మొత్తంగా జోలిపోను, కానీ కోదండరామ్ గారు కొంత విశ్లేషణ చేశారు. ఆ
ఆ విశ్లేషణలో కొంత చరిత్రలో మార్పులు ఎలా వచ్చాయి. ప్రశ్న ఏమిటంటే, మార్క్స్ ఎవరైతే మన సిద్ధాంతకర్తనో, అంటే మేధావులు ఈ ప్రపంచంలో చాలామంది పుట్టారు, తత్వవేత్తలు కూడా చాలామంది పుట్టారు, ఈ ప్రపంచాన్ని చాలామంది విశ్లేషించారు. కానీ అసలైన సమస్య ఈ ప్రపంచాన్ని మార్చాలి. మార్చేవాడే నిజమైన వాడు. సిద్ధాంతకర్త వ్యాసాలు రాసే మాలాంటి పుస్తకాలు రాసేవాళ్ళు వేరే. పుస్తకాలు రాసేవాళ్ళు కాదు, విశ్లేషించేవాళ్ళు కాదు, మేధావులు కాదు, తత్వవేత్తలు కాదు. ఈ ప్రపంచాన్ని మార్చాలి. ఈ ప్రపంచాన్ని మార్చేవాళ్ళే నిజమైన చలనశక్తి. ఒకటి. రెండవది, ప్రపంచాన్ని మార్చడమే కాకుండా ప్రపంచం నిరంతరంగా మారుతుంటుంది. మార్క్సిజంలో ఉండే ప్రధానమాంశ అంటే ప్రపంచము నిరంతరంగా మారుతుంటుంది. సమాజం ఎప్పుడు ఒకే రకంగా ఉండదు. నా జీవిత కాలంలోనే నా చిన్నప్పటి సమాజము ఇప్పటి సమాజానికి ఎంత మార్పు వచ్చిందంటే ఊహించినంత మార్పు వచ్చింది. అంటే మేము ఊహించినంత మార్పు సమాజంలో వచ్చింది. ఎలాంటి మార్పు వచ్చిందా, ఏ మార్పు వచ్చినా మార్పు వచ్చింది సమాజం. ఈ మార్పు ఎక్కడి నుంచి వస్తుంది? సమాజంలో మార్పు ఇంతమంది మహిళలు ఉన్నారు, ఇంతమంది మహిళలు చైతన్యవంతులైన మహిళలు రాజకీయాల్లోకి వచ్చారు. వాళ్ళ కొంత హక్కులు కలిగి, అధికారం కలిగి, వాళ్ళు తమ గ్రామంలో గుర్తింపబడిన వాళ్ళు. ఇప్పుడు గుర్తింపు పడుకున్నా తప్పకుండా గుర్తింపు వస్తుంది. ఒక కాలంలో మహిళకు చదివే లేదు, ఆమె ఇంట్లోనే పని, బయటకు వచ్చిన ఆమె చాలా కుటుంబాల్లో మగవాళ్ళు వస్తే బయటకు కూడా రావడానికి వీల్లేదు, కనిపించడానికి వీల్లేదు, మగవాళ్ళతో మాట్లాడడానికి వీల్లేదు. మీరు ఆశ్చర్యపోతారు. మా హై స్కూల్లో ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయితో మేము 10 ఏళ్ళు క్లాస్మేట్గానే ఎన్నడూ మాట్లాడి. మా బిఏలో మేము చదివేటప్పుడు 3 అమ్మాయిలు, ఆ 3 అమ్మాయిలతో మేము ఎప్పుడు మాట్లాడి, ఆ అమ్మాయి మాతో ఎప్పుడు మాట్లాడమే తప్ప అనుకునేది. ఇవాళ అమ్మాయిలు చాలా విశ్వాసంతో, ధైర్యంగా, మాకిద్దరు మనమరాళ్ళు ఉన్నారు, ఇప్పుడు మనం చెప్పిన మాట ఏది వినరు వాళ్ళు. పెద్దాన్ని ప్రశ్నిస్తున్నారు. మేము చిన్నప్పుడు మా తల్లిదండ్రులు, మా నాన్నగారు అంటే మాకు భయమే ఉండేది, మాట్లాడే ప్రశ్నే లేదు. ఇవాళ అట్లా కాదు, మాది తప్పకుండా సమాజంలో మార్పు. ఈ మార్పు ఎక్కడి నుంచి వస్తుంది అంటే సమాజంలో అనుభవం నుంచి, నిరంతరంగా జీవితంలో జరిగే ఘర్షణ నుంచి మనుషులు చైతన్యాన్ని పొందుతారు. కోదండరామ్ గారు ఆ విషయం చెప్పారు. చైతన్యాన్ని మనుషులు పొందుతారు. చైతన్యం అనేది మానవుడి జీవిత అనుభవం నుంచి, పాఠాల నుంచి, ఇటువంటి ఓరియంటేషన్ కోర్స్ ఏమో కానీ మన జీవిత అనుభవం నుంచే నిరంతరంగా మనం పాఠాలు నేర్చుకుంటుంటాం. దాని నుంచి మార్పు వస్తుంటుంది. మనకు తెలిసి తెలియకుండా సమాజంలో ఒక మార్పు వస్తుంటుంది. మార్క్స్ ఏమన్నంటే ఈ మార్పు ఏదైతే వస్తుంటుందో దాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవడానికి ఆయన మనకు కొన్ని పరికరాలు ఇచ్చారు. అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి సమాజాన్ని. కనుక మార్క్సిజము చదివిన వాళ్ళకి సమాజంలో వస్తున్న మార్పులు, ఇవాళ ట్రంప్ అమెరికా వాడు పోయి వెనెజులా అనే దేశ అధ్యక్షుని పట్టుకొని పోయాడు. ఇరాన్ మీద వాడు బాంబు. మార్క్స్ లెనిన్ చేసిన అనాలిసిస్తో ఇంపీరియలిజం, సామ్రాజ్యం అనే దశ ఉంది. ఇదేం కొత్తగా జరుగుతుంది కాదు. సామ్రాజ్యవాదం ఇలాంటి పని చేసి అంతిమంగా అది కూలిపోవడం, దాంట్లో ఉండే వైరుధ్యాల వల్లే. కానీ ప్రపంచము సామ్రాజ్యవాదం అయిపోతున్నది. మార్క్స్ యొక్క గొప్ప విషయం ఏంటంటే అప్పుడు జరుగుతున్నది కాదు, ఏం జరగబోతుందని విషయాన్ని కూడా, ఏం జరగాలి అనే విషయాన్ని కూడా ఆయన తన రచనలో రాశాడు. సమాజం నిరంతరంగా మారుతుంది అన్నప్పుడు నేను చాలాసార్లు మనకు తెలిసినటువంటి అనుభవంలో శ్రీకృష్ణ ఆంజనేయ యుద్ధం అని ఒక సినిమా వచ్చింది. నేను చాలా కాలం క్రితం దాన్ని చూశాను. ఆంజనేయుడికి కృష్ణుడికి యుద్ధం. ఇది మతపరమైందే. వాళ్ళ నిజంగానే రాముడు చాలా ప్రధానమైన దేవుడుగా ఇదంతా ఉంది. ఆంజనేయుడు రామావతారం తర్వాత అడవికి వెళ్ళిపోతాడు. చాలా కాలం తర్వాత తమ రామరాజ్యం ఏమైందో చూడడానికి కొరకని ఆయన మళ్ళీ వస్తాడు. వస్తే అప్పటికే కృష్ణావతారంలో కృష్ణుడికి చాలామంది భార్యలు,
తర్వాత అన్నదమ్ములు కొట్లాడుతున్నారు ప్రాపర్టీ కొరకని, అంత అస్తవ్యస్తంగా ఉంది. ఇదంతా చూసి నా రామరాజ్యం ఏంటి ఇట్లా అయిపోయిందని ఆంజనేయుడు బాధపడి కృష్ణుడి మీద యుద్ధాన్ని ప్రకటిస్తాడు. నా రామరాజ్యాన్ని పాడు చేసేవాడు. కృష్ణుడు రకరకాలుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ ఆంజనేయుడు యుద్ధం తప్పదు, నువ్వు తప్పకుండా యుద్ధం చేయవలసిందే, నేను నీ మీద. సో యుద్ధ క్షేత్రంలో కృష్ణుడు రామావతారాన్ని చూపిస్తాడు. సో ఆంజనేయుడు అంటాడు, రామ నీకేమైంది, నువ్వు ఎట్లంటే వాడు ఉంటివి, పురుషోత్తముడు, ఇట్లా తయారైన అసలు ఈ అన్నదమ్ముల యుద్ధాలు ఏమిటి, అన్నదమ్ముల పోరాటాలు ఏమిటి, రాజ్యం కొరకని నువ్వు రాజ్యం వదిలిపెట్టి అడిగిపోతే ఇక్కడ రాజ్యం కొరకని పోరాటాలు, ఇంతమంది భార్యలు అంటే ఏంది అసలు, నువ్వు ఏమైతే ఇన్ని అవతారాన్ని అంటే అప్పుడు రామావతారంలోనే ఆంజనేయ ప్రపంచము నిరంతరంగా మారుతుంది, ప్రపంచము నిరంతరంగా మారుతుంది. నీ రాముడి కాలము, నీ రాముడి యొక్క యుగం ఎంత అయిపోయింది, ఇది యుగ ధర్మం. మానవ సమాజము నిరంతరంగా మారుతుంది. ఇది మార్చేసిన విషయమే, కానీ అదే విషయము ఆ రామాంజనేయ యుద్ధంలో రాముడు ఆంజనేయుడు చెప్పినట్టే ప్రపంచము నిరంతరంగా మారుతుంటుంది, యుగ ధర్మము ఉంటుంది. అయితే మతంలో ఒక సమస్య ఏమిటంటే మతము రాను 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 సమాజాలు పాడైపోతుంటాయి. త్రేతాయుగం కానీ, అయితే ద్వాపరయుగం కానీ, కలియుగం కానీ మతం ఏం చెప్తుందంటే మనిషి కాలం మారిన కొద్దీ దిగజారుతాడు. కనుక కలియుగం వస్తుంది, కలియుగంలో మనుషులంతా మళ్ళీ మనుషులు వెనక్కిపోయి మళ్ళీ ఇట్లా సర్కులర్ అంటే సమాజం ఇట్లా తిరుగుతూ ఉంటుంది. మార్క్స్ ఏం చెప్పారంటే సమాజం తిరగదు, సమాజం తిరగడానికి రానే రాదు, దానికి సమాజం ఎప్పుడు ముందుకే పోతుంది, అది స్టేట్, అది ముందు పోతుంది. మధ్య మధ్య సెట్ బ్యాక్ రావచ్చు, కానీ సమాజము నిరంతరంగా మారుతుంది, మంచి కొరకే మారుతుంది, రాబోయే సమాజం మంచి సమాజం వస్తుంది. మార్క్సిజానికి మతానికి ఉండే ప్రధానమైన తేడా ఏమిటంటే మతమేమో సమాజం వెనక్కిపోతుందంటే మార్క్స్ ఏం చేశాను, సమాజం ఇప్పుడు ముందుకే పోతుంది, మనుషులు తమ అనుభవం నేర్చుకుంటూ ఉంటారు. కనుక మానవ సమాజము నిరంతరమైనటువంటి క్రియాత్మక సృజనాత్మక ప్రక్రియ. మనిషి తన అనుభవం నుంచి నేర్చుకుంటూ ఉంటాడు, తాను మారుతుంటాడు, ఆలోచన మారుతుంటుంది, ఆ జ్ఞానం నుంచి కొత్త జ్ఞానం వస్తుంది. ఇవాళ వచ్చిన టెక్నాలజీ, ఇవాళ వచ్చినటువంటి విపరీతమైన సాంకేతిక పరిజ్ఞానం, ఈ మైకు, ఈ లైట్లు, ఇవన్నీ ఎంత మారుతున్నాయి. మాకు చిన్నప్పుడు మా ఊళ్ళో నేను హై స్కూల్ పాస్ అయ్యి ఎలక్ట్రిసిటీ లేదు, మేము చిన్న దీపం పెట్టుకొని చదువుకున్నాం. ఎలక్ట్రిసిటీ చూడాలంటే ఓ రథ ఇది ఉంటే దాని మీద ఎక్కి హైదరాబాద్లో లైట్లో చూసుకునేవాళ్ళు. ఎలక్ట్రిసిటీ తెలియదు మాకు, కానీ వాళ్ళ గ్రామానికి ఎలక్ట్రిసిటీ వచ్చింది. ఇవాళ అదంతా మారింది. మా ఊరి నుంచి ఒకే బస్సు ఉండే, ఇవాళ ఒక 30 బస్సులు 40 బస్సులు ఉన్నాయి. మారింది, అంతా మారింది. ఈ మార్పు ఎక్కడి నుంచి వచ్చిందంటే మానవుడికి జ్ఞానం పెరిగిన కొద్దీ, కొత్త సాంకేతిక జ్ఞానం పెరిగిన కొద్దీ కమ్యూనికేషన్ పెరిగింది. మనందరి దగ్గర ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చినాయి, మనము మాట్లాడవచ్చు. మేము చిన్నప్పుడు మాట్లాడాలంటే మాట్లాడే ఇంకేం పరికరాలు లేవు, రాష్ట్ర ఉత్తరం రాయాలా, ఉత్తరం ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో తెలియదు మనకు. ఏమైనా చనిపోయిందంటే టెలిగ్రామ్ అంటే మేము పోస్ట్ ఆఫీస్లో పొద్దున కూర్చొని సాయంత్రం దాకా ప్రయత్నం చేస్తూ ఒక్క టెలిగ్రామ్ పంపడం ఉండేది. ఇవాళ ఒక గంట నిమిషంలో మనిషి ఇదయ్యాడు, లేక పాప పుట్టాడు. కమ్యూనికేషన్ పెరిగింది కదా, మన మధ్యన వాళ్ళ చాలా కమ్యూనికేషన్ పెరిగింది. ఇది కూడా ఒక ఊహించని మార్పే వచ్చాయి. మా జీవిత కాలంలో చాలా మార్పులు వచ్చాయి. ఈ మార్పులు రావడమే కాకుండా మానవ సంబంధాలు, మనుషుల మధ్యన నిరంతరంగా ఉండే మానవ సంబంధాలు ఏవైతున్నాయో దాంట్లో కొత్త సమస్యలు వచ్చాయి, చాలా సవాళ్ళు ఉన్నాయి, కానీ మనుషులు మారుతున్నారు. ఎలా మారారు? ఈ మార్పు ఏదైతుందో మీరు ఒకవేళ దాన్ని గమనిస్తే స్త్రీ పురుష సంబంధాలు మారాయి, పిల్లలు తల్లిదండ్రుల సంబంధాలు మారాయి, దళితులు ఇతర అప్పర్ కాస్ట్ యొక్క సంబంధాలు మారాయి, ఆదివాసుల చైతన్యం మారింది.
యువత చైతన్యం మారింది, అన్ని మానవ సంబంధాలు ప్రశ్నించబడుతున్నాయి. మార్క్సిజానికి అది మూలం. ఇవాళ దళితుడుగా ఉండడానికి సిద్ధంగా లేడు. దళితుడు అనే ప్రశ్న, నేను మనిషిని, ఇది అనడానికి కొన్ని వందల సంవత్సరాలు పట్టింది. నేను మనిషిని అనడానికి. నా అనుభవంలో నేను ఒకసారి మా అమ్మమ్మని తీసుకొని కాశీ పోతే, అది ఉత్తరప్రదేశ్ నేను ఇంకా చదువుకుంటున్నాను. రైల్వే స్టేషన్లో నేను అక్కడ కూర్చుంటే ఎవరు వచ్చి నా పక్క కూర్చున్నాడు. సేపు అయినాక నా కులం ఏంటని అడిగాడు. నేను ఇంకా పడి పిల్లవాడిని కులం చెప్పాను. లేచి కాళ్ళ మీద పడ్డాను. అయ్యో, మీ పక్క కూర్చున్నాను, పాపమైంది, నరకాన్ని పోతా, మీ పక్క కూర్చున్నాను. ఆయన దళితుడు. ఇవాళ ఏ దళితుడు కూడా నాకు తెలిసి పక్క కూర్చొని లేచి కాళ్ళు మొక్కి నాకు తప్పైందని అనడు. మా గ్రామంలోనే దళితులు చాలా మారారు. మా అమ్మ దళితులు మారారు అనడానికి ఆమె మన ఊళ్ళో దళితులంతా పాడైపోయినారంట. ఏమైపోయిందని అంటే, ఎదురుగా నడిచొస్తున్నారు, అంతకుముందు పక్కకు జరిగేది, ఇప్పుడు దండం పెడుతున్నారు, లేకపోతే అప్పుడు చెప్పులు ఇడ్చి పక్కకు జరిగేది, ఇప్పుడు చెప్పులు ఇడవడం లేదు. అంటే నా అమ్మ దళితులు ఇవాళ మనుషులుగా గౌరవంగా మన గ్రామంలో నీకు విషేస్తున్నారు కదా, నేనేం అనడం లేదు కదా, కానీ వాళ్ళు బాగా నడుస్తున్నారు, వందలాగా నడుస్తున్నారు, తర్వాత వాళ్ళు బాగా తీయడం లేదు, చెప్పులు తీయడం లేదు, కానీ ఏ తప్పుమా అంటే మా అమ్మ ఏమంటుందంటే, దళితులేమో చదువుకోకుండా చెడిపోతే నువ్వు చదివి చెడిపోయినామని. అంటే ఆమె దృష్టిలో ఇది చెడిపోవడం. ఎందుకంటే దళితులు మనుషులే, వాళ్ళు అట్లా అంత గౌరవంగా ఆత్మగౌరవంతో మారడం అనేది గ్రామంలో మార్పే కదా అంటే, ఆమె దృష్టిలో అది చెడిపోవడం. విలేజ్ గ్రామం పాడైపోయింది. మనకు ఒకళ్ళు మార్క్సిస్ట్ అవగాహన ఉంటే మనుషులు ఎంత గౌరవంగా మారుతున్నారు, గౌరవం ఎంత పోరాటం చేస్తున్నారు, తమ ఆత్మగౌరవం కొరకని ఎంత పోరాటం చేస్తున్నారు. ఈ ఆత్మగౌరవం కొరకు జరిగే పోరాటం నుంచి మనుషులుగా ఎదుగుతున్నారు కదా. అంతిమంగా మనిషి ఒక సంపూర్ణమైన మనిషికి ఎదగడమే మానవ చరిత్ర యొక్క పురోగతి అనేటువంటి మార్క్స్ అన్నాడు. ఒక కంప్లీట్ హ్యూమన్ బీయింగ్, ఒక పరిపూర్ణమైన మానవుడు, ఒక నూతన మానవుడు అనేది మార్క్స్ యొక్క మొత్తం అవగాహనలో భౌతిక పునాది మానవ కాకుండా, ఆస్తి సంబంధాలే మారకుండా ఆస్తి అంతా కలెక్టివ్గా మారి ప్రజలు ఈ నా ఆస్తి నీ ఆస్తి అని కాకుండా ఉన్న సంపదను పంచుకునేటువంటి ఒక సమాజం వస్తుంది అనేది ఏదైతుందో మార్క్స్ అవగాహనలో అది ప్రధానం. రెండవది, సంపద ఎక్కడి నుంచి వస్తుంది? సమాజంలో ఇంత సంపద ఉంది కదా, ఈ సంపద ఎక్కడి నుంచి వచ్చింది? మార్క్స్ దాన్ని 17 ఏళ్ళు సంపద ఎక్కడి నుంచి వస్తుంది అనే దాని మీద 17 ఏళ్ళు ఆయన శ్రమ చేసి కష్టపడి రాత్రి వాళ్ళు చదివి అంతిమంగా ఆయన తేల్చిందంటే, సంపద అనేది మనిషి శ్రమ నుంచి వస్తుంది. అసలు మనిషి శ్రమ నుంచి ఎలా వస్తుంది అంటే, మనిషి ఎందుకు సంపద సృష్టించగలుగుతున్నాడు? పశువులు తన్నతగా తావు సంపద సృష్టించలేదు, ఒక్క మనిషి మాత్రమే సంపద సృష్టించగలదు. వాటిని ఉపయోగించవచ్చు, అది వేరే విషయం. కానీ సంపద సృష్టించేది మనిషి. ఎక్కడి నుంచి, ఎందుకు? మిగతా జీవరాశులకి మనకేం తేడా అంటే, మనకు చేతులు ఉన్నాయి, వాడికి చేతులు లేవు. మిగతా జీవరాశులకు చేతులు లేవు, మనకు చేతులు ఉన్నాయి. రెండవది, మన తలకాయ ఉందో మనం పైకి చూడగలం, చాలా పశువులు పైకి చూడలేవు. మీరు పైకి చూడగలిగారు కాబట్టి చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు, గ్రహాలు. మీరు తల పైకి లేపకపోతే మీకు అది అవగాహనే కాదు. ప్రపంచ ఇంత ఒక విశ్వం ఉన్నదని, ఇంత ఆకాశం ఉందని అర్థం కాదు మనకు. మన వోకల్ కార్డ్స్ ఏవైతున్నాయో మనిషికి, మనం భాషని దాన్ని స్ట్రక్చర్ చేయొచ్చు, భాషని మనకు అనుకున్నట్టుగా మలుపుకోవచ్చు, మనకు అటువంటి ఉన్నాయి. మిగతా వాటి కూడా వోకల్ కార్డ్స్ ఉంటాయి, కుక్కర్ వాటికి, అవి అరవై కానీ భాషను మనలో మాట్లాడలేవు. మనిషికి ఉండే ఒక గుణం ఏమిటంటే, మనకు మాట్లాడే శక్తి ఉన్నది, మనకు తలకాయ తిప్పే శక్తి ఉన్నది, మనకు చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, మన చేతి ఏదో శ్రమ చేస్తాం. హ్యాండ్ ఈజ్ ది కటింగ్ ఆఫ్ ఎడ్జ్ ఆఫ్ మైండ్ అన్నాడు. చేతుల నుంచే మానవుడికి శ్రమ, ఆ శ్రమ నుంచే సంపద,
మైండ్ పెరగడం కూడా చేతి అనుభవం నుంచి మైండ్ పెరిగింది. మైండ్ నుంచి చేయి రాలేదు, చేతి అనుభవం నుంచి. కనుకనే శ్రామికుడు ఎవరైతున్నాడో, కష్టపడేవాడు వాళ్ళు ఎవరున్నారో వాళ్ళే సంపద సృష్టికర్తలు. ఒక చెట్టు ఉందంటే చెట్టుకి ఏం విలువ ఉంటాయి చెప్పండి? బయట చెట్టు ఉంది, చెట్టుకు విలువ ఏముంటుంది? అది చెట్టు. కానీ ఒక మనిషి దాన్ని నరికి దాని బెంచో ఒక కుర్చో చేస్తే కుర్చీకి విలువ వస్తుంది, చెట్టుకు విలువ లేదు. చెట్టులో నుంచి ఆ కొమ్మను కోసి దాన్ని రంపం పెట్టి ఒక కుర్చీ తయారు చేస్తే ఆ కొమ్మ విలువ అవుతుంది. అది ఎవరు చేశారు? నరికే వాళ్ళైనా ఆ టేబుల్ చేసిన శ్రమనే కదా, ఆ శ్రామికుడే కదా టేబుల్స్ ఇవన్నీ తయారు చేసింది. కానీ ఎక్కడ పొరపాటు జరిగింది, లేకపోతే ఎక్కడ చరిత్ర దాని ఒక భిన్నమైన మార్గం తీసుకుంటే ఆ చెట్టు నాది అనేది ఒక సమస్య ప్రారంభమైంది. వాడొచ్చి ఈ చెట్టు నాది అన్నాడు. ఆ చెట్టు వాడిది ఎలా అయింది అంటే మార్క్స్ ఏమంటే బలవంతుడు, వాడు ఎక్కువ బలం నోడు వచ్చి ఈ చెట్టు నాది అన్నాడు. చెట్టు నాదంటే సరే బాబు నీదే కావచ్చా, నీదే. చెట్టు వాడిదైనప్పుడు మనం పడే శ్రమ, మనము దాన్ని చేసి మనం టేబుల్ తయారు చేసిన చెట్టు వాడిది కాబట్టి వాడు దాంట్లో కొంత తీసుకొని కొంత మనకిస్తాడు. దాని అంటే వాడికి సంపద పెరుగుతుంటుంది. మనమేమో మన కష్టానికంతా పెడితే మన కష్టంతో మనం రోజు కష్టపడాలి, కానీ వాడు మాత్రం సంపద పెరుగుతుంది. మార్క్స్ ఏమంటే ఆ సంపద నుంచే అసలు వాడు మన కష్టం నుంచే కనుక అంతిమంగా సంపద ఎవరు చెందిందంటే శ్రామికుడికి, కష్టపడేవాడు. ఇది ఆయన సూత్రీకరణ. కానీ వాళ్ళ సంపద విపరీతంగా పెరిగింది. సంపద కోటీశ్వరులు ఉన్నారు, తర్వాత వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది ఆ సంపద వాళ్ళకి తెలియదు. కానీ కష్టపడేవాడుగానే ఉండిపోయారు. ఇది ఎప్పుడో ఒకసారి శ్రామికుడు తానే సంపద సృష్టించానని అర్థమైన రోజు సమాజంలో మార్పు, చాలా మౌలికమైన మార్పు వచ్చి ఉన్న సంపదను అందరూ పంచుకోవాలి. ఒకరికి విపరీతమైన సంపద, ఒకరికి ఏమి సంపద లేదు, ఆకలితో ఉన్నవాడు, విపరీతంగా తిని బాగా లావైన వాడు. ఇది ఈ అసమానతలు ఏవైతే కోదండరాముడు చెప్పిన అసమానతలు ఏవైతున్నాయో అసమానతలు పోతాయన్న. ఇవాళ మొత్తంగా ఆ అసమానతలు పెరగడానికి మన శ్రామికుల సంపదే కాకుండా సంపన్నులు అధికారంలోకి రావడం కాకుండా వాళ్ళే అధికారాన్ని చెలాయించేలాగా సమాజం మారి ఇవాళ వాళ్ళకి అధికారం ఎక్కడి నుంచి వచ్చిందంటే వాళ్ళకి అధికారం రావడానికి వాళ్ళ ఆధిపత్యాన్ని కొరకనుక వాళ్ళ దగ్గర ఉండే సంపద ఏదైతుందో ఆ సంపద ద్వారా వాళ్ళు ఎన్నికల్లో గెలుస్తున్నారు. టెక్నాలజీ వాళ్ళ చేతిలో ఉంది, టీవీ ఛానల్ వాళ్ళ చేతిలో ఉంది. మన మొత్తంగా వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఏదైతే బలం ఉందో వాళ్ళేమంత బలవంతులు కాదు, కానీ బలం వాళ్ళ చేతిలో. ఆ బలం వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు వాళ్ళు ఇవాళ సమాజాన్ని వాళ్ళు ఇష్టం వచ్చి నడుపుతున్నారు. దానికంటే మించి బల ప్రయోగం చేయడం అనేది రాజ్యానికి ఉండే ప్రధానమైన లక్షణం. పోలీసు లేకపోతే రాజ్యమే లేదు. ఇప్పుడు సమాజంలో ఉండే భిన్న సంస్థలకి అసలు తర్వాత రాజ్యానికి తేడా ఏమిటి? రాజ్యం దగ్గర సైన్యం ఉంది, రాజ్యం దగ్గర పోలీసు ఉన్నారు, రాజ్యం దగ్గర తుపాకులు ఉన్నాయి, రాజ్యం దగ్గర లాఠీలు ఉన్నాయి. వాళ్ళు ఏమంటారంటే మీరందరూ గన్నులు పట్టుకోవడానికి వీల్లేదు, మీరు అసలు తుపాకు పట్టుకోవడానికి వీల్లేదు. సరే మనం దేశం మన తుపాకులు వాళ్ళకి ఇచ్చేసాం. రాజ్యం దగ్గరనే తుపాకున్నాయి, మన దగ్గర లేవు. ఉంటే అది ఇల్లీగల్ అంటున్నాడు, నీ దగ్గర తాగుండడానికి వీళ్ళు అంటే లాక్కుంటున్నాడు, వాడు కావస్తే చంపి కూడా తీసుకుంటున్నాడు. కానీ రాజ్యానికి తుపాకులు ఎక్కడి నుంచి వచ్చింది? రాజ్యానికి తుపాకులు పట్టుకొని తుపాకులు ఉపయోగించే అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? మనం ఇచ్చింది రాజ్యాంగం. రాజ్యాంగం అంటే చట్టబద్ధంగా వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉండొచ్చు, మన దగ్గర ఉండకూడదు. ప్రపంచంలో ఒకే ఒక దేశం, అమెరికా దేశంలో పౌరులు కూడా ఆయుధాలు పట్టుకునే ప్రాథమిక హక్కును రాసుకున్నాడు వాడు. కనుక అమెరికాలో ప్రతి వాడి దగ్గర గన్ ఉంటుంది, గన్ కలిగే హక్కు ఉన్నది, ప్రాథమిక హక్కు. రైట్ టు బేర్ ది వెపన్ అంటారు. రైట్ టు బేర్ ది వెపన్ అనేది అమెరికన్ రాజ్యాంగంలో ఉంది. కనుక అమెరికాలో ఎవరైనా ఉపయోగించాలి పోలీసులు వీళ్ళ చేత కూడా వచ్చిందా గన్. అదే ఇది మిస్యూజ్ అవుతున్నది, చంపుతున్నారు, పిల్లలు పట్టుకుపోతున్నారు, అది వేరే విషయం. కానీ మన దేశంలో మనం ఆయుధాలు లేవు, మన ఆయుధాలు రాజ్యాన్ని పూర్తి రాజ్యాన్ని అన్నాం. నాయన నువ్వు చట్ట ప్రకారం నడుచుకో, ఈ ఆయుధాన్ని చట్ట ప్రకారం ఉపయోగించుకోమని చెప్పాం. మార్క్స్ ఏమన్నాడంటే రాజ్యమే
ఎవరైతే మనుషులు సృష్టించిన రాజ్యం ఏదైతుందో ఆ రాజ్యమే మన మీద బలప్రయోగం చేసినప్పుడు చట్టబద్ధంగా బలప్రయోగం అని వాళ్ళు రాసుకుంటారు. పోలీసు వాళ్ళు ఆయుధాన్ని మన మీద ఉపయోగించడానికి కారణాలు ఏవి లేవు, దానికి హక్కులు ఏమి లేదు, వాళ్ళకి అధికారం. కానీ ఒక్కసారి వాళ్ళు ఉపయోగించవచ్చు. ఎప్పుడంటే తన ప్రాణానికే భయం వచ్చినప్పుడు, తన ప్రాణానికే ప్రమాదం వచ్చి అతకుండా బ్రతికే హక్కు అతనికి ఉంటుంది కాబట్టి తన ఆత్మరక్షణ కొరకని ఆయన ఆయుధాలు, ఇదే ఒక్కటే ఎక్సెప్షన్. ఇంకా మిగతా ఏదో కూడా దాన్ని ఉపయోగించాలి వీల్లేదు. మార్క్స్ అంటే రాసుకుంటారు, రాస్తారు రాజ్యాంగాలు, కానీ దాని రాజ్యాంగం ప్రకారం నడుచుకోరు. కోదండరాముడు చెప్పాడు రాజ్యాంగం ప్రకారం నడుచుకోరు. మనం రాజ్యాంగం ప్రకారం నడుచుకోండి, రాజ్యాంగం ఏమైందని మనం మా పౌర హక్కులు అంతా అదే కదా. పౌర హక్కుల ప్రకారం మీకు రాజ్యాంగంలో కొన్ని హక్కులు ఉన్నాయి, కొన్ని దానికి హద్దులు ఉన్నాయి. ఈ పరిస్థితితోనే మీరు కొట్టొచ్చు. చాలా దేశాల్లో తల్లి పిల్లల్ని కొట్టడానికి వీలేదు, అది చట్ట వ్యతిరేకం. తల్లి ఒకవేళ పిల్లల్ని కొడితే తల్లికి శిక్ష వేస్తారు పిల్లల్ని కొడితే. కానీ తల్లి పిల్లలను తను కన్నా పిల్లల్ని కొట్టడానికి వీలేదు, కానీ పోలీసు వాడు కొట్టవచ్చు. ఎప్పుడు కొట్టచ్చు, కొన్ని పరిస్థితులు కొట్టవచ్చు. మా తల్లికి లేని అధికారం వాళ్ళకి ఎట్లా వచ్చింది? రాజ్యానికి తల్లికి లేని అధికారం ఎట్లా వచ్చింది? మనమే ఒక రకంగా అంగీకరించాయా, ఒక సమాజంలో ఘర్షణ నడుస్తున్నప్పుడు, సమాజంలో హింస ఉన్నప్పుడు మీరు దాన్ని కంట్రోల్ చేయండి, సమాజం శాంతిని కాపాడండి అని మనం నమ్మి వాళ్ళు ఒక ఆయుధాలు ఇచ్చి. మార్క్స్ ఏమిటంటే రాజ్యం ఉన్నంతకాలం హింస ఉంటుంది, రాజ్యం ఉన్నంతకాలం బలప్రయోగం ఉంటుంది, రాజ్యం ఉన్నంతకాలం స్వేచ్ఛగా మనం మాట్లాడే అవకాశం ఉంటుంది. అంతిమంగా ఈ రాజ్యం అనేది పోతుంది అని చెప్పారు. స్టేట్లెస్ సొసైటీ, రాజ్యం లేని సమాజం. ఆ రాజ్యం లేని సమాజం ఎలా సాధ్యం అంటే ఒక నూతన మానవుడు, ఎన్లైటెడ్ మనిషి, జ్ఞానవంతుడైన మనిషి, చైతన్యవంతుడైన మనిషి. అంతమంది చైతన్యవంతులైన వాళ్ళు తమ సమాజాన్ని తాము ఎట్లా పాల్గొవాలో వాళ్ళకి తెలుసు కాబట్టి అప్పుడు పెద్దగా బయట నుంచి ఎవడో వచ్చి మనం కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు అని రాసేదంతా సిద్ధాంతమే అయిపోయింది. ఇవాళ 100 ఏళ్ల తర్వాత మార్క్స్ అంటేనే ఏముంది అసలు అంత పనికిరాని సిద్ధాంతం, అంతా ఏం పనికొస్తున్నామన్నా. కానీ మార్క్స్ యొక్క అంటే ఆయన ఆలోచన విధానం ఏంటంటే అది సుదీర్ఘమైన చరిత్రలో జరిగేది, ఒకరోజు ఒక జన్మలో జరిగేది కాదు. కమ్యూనిస్టు పార్టీలు ఏమంటే ఆ విశ్వాసంతో ఇవాళ ఏ పరిస్థితి ఏది ఉన్నా ఈ సమాజం తప్పకుండా మారుతుంది, మారాలి. ఎటువంటి సమాజం కావాలంటే ఒక మానవీయ సమాజం, సంపూర్ణమైన సమగ్రమైన మనుషున్న సమాజం, నూతన మానవుడు, మనుషులంతా ప్రేమించుకునే సమాజం. అటువంటి సమాజ నిర్మాణం ఏదైతుందో అనివార్యంగా వస్తుంది, అది తప్పకుండా వస్తుంది అనేటువంటి విశ్వాసంతో వీళ్ళు పనిచేస్తారు. మార్క్సిజంలో చదివితే దాంట్లో వచ్చే గొప్ప ఇది ఏంటంటే ఒక విశ్వాసం వస్తుంది మనిషి మీద. మారుతుంది సమాజం. ఎట్లా మారుతుంది? చాలామంది మరి మారుతున్నది మారడం లేదా, సమాజం మారుతున్నది. ఎక్కడి నుంచి ఎక్కడేదో వచ్చింది మార్పు? దళితుల్లో మార్పు రాలేదా? ఆదివాసులో మార్పు రాలేదా? మహిళల్లో మార్పు రాలేదా? పిల్లల్లో మార్పు రాలేదా? ఏ మానవ సంబంధము ఒకే రకం ఉంది చెప్పండి? మానవ సంబంధం ఒకే రకంగా ఎట్లా ఉంది చెప్పండి? మానవ సంబంధాలు మారుతున్నాం. అయితే మారే క్రమంలో అవి సరిగ్గా మారకపోతే ఒక్కొక్కసారి వక్రీకరణ చెందితే ఈ పెట్టుబడి కానీ ఇప్పుడు వచ్చిన మార్పు ఏదైతుందో ఈ మార్పు ఎటువంటిదంటే మీరు చాలా ఆశ్చర్యపోతారు. పెట్టుబడిదారీ వ్యవస్థ కొంచెం కాకుండా మెరుగు, దానికి కొంచెం దూరదృష్టి ఉంటుంది. అది కొన్ని సంస్థలను పెట్టుకుంటుంది, సంస్థలను గౌరవిస్తుంది. గౌరవించినట్టు దాన్ని నటించవచ్చు, కానీ సంస్థలను గౌరవించడం అని పెట్టుకుంటారు. దానికి చట్టము, సుప్రీంకోర్టు, ఎలక్షన్ కమిషన్ అన్నీ పెట్టుకుంటారు. అది పెట్టుబడిదారీ వ్యవస్థ అంటే మనిషికి స్వప్రయోజనం ఉంటుంది, మనిషికి స్వప్రయోజనం ఉంటుంది. ఆ స్వప్రయోజనంలోంచి మనిషి పనిచేస్తుంటాడు. ఆ స్వప్రయోజనమే మనిషి చేత కష్టపడి పనిచేస్తుంటుంది. అంతవరకు బాగానే ఉంది. స్వప్రయోజనం అంటే ఆ స్వప్రయోజనం గురించి రాసిన ఆడమ్ స్మిత్ మనిషికి నైతిక విలువలు కూడా ఉంటాయని రాశాడు. మారల్ సెంటిమెంట్ ఉంటుంది. అంటే స్వప్రయోజనము, కొంత నైతికత. ఈ కొత్తగా వచ్చిన ఆర్థిక వ్యవస్థ ఏదైతుందో ఇది ఎంత దుర్మార్గం. మనిషి స్వార్థపరుడు, స్వార్థం చాలా గొప్పది, స్వార్థంగానే బతకండి
మీ కొరకు మీరే బతకండి, మిగతా వాళ్ళు అయ్యో పాపం అంటే మీ బలహీనత తప్పించి మీరు నిజమైన మనుషులు కారు. సంపూర్ణమైన మనుషులు అంటే తన కొరకు తాను జీవించే మనిషే యాన్ ర్యాండ్ అని ఆమె ఒక స్కూల్ పెట్టి పుస్తకాల మీద పుస్తకాలు పబ్లిష్ చేస్తున్నారు. సెల్ఫిష్ ఎంత గొప్పది.